ఈ కథలో హీరో పెద్ద గొప్పోడేం కాదు. తను బిజినెస్ చేస్తూ ఎంతో కష్టపడి కొంచెం డబ్బులు సంపాదిస్తూ పైకొచ్చిన వ్యక్తి. అతను రెయింబౌలు కష్టపడుతుంటాడు. అతన్ని పోలీసులు కొడుతుంటారు, మనుషులు కొడుతుంటారు. ఇప్పుడు అతను తన కంపెనీని మెల్లమెల్లగా పైకి తీసుకొస్తూ ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత ఒక కుర్రోడు తన కంపెనీలో పనిచేయడానికి వస్తాడు. ఆ హీరో కూడా మొత్తానికి ఆ కుర్రోడిని పనిలో చేర్చుకున్నాడు. వాడిని చూడ్డానికి అమాయకుల తెలివైన వల్ల ఉంటాడు. ఫోన్ మాట్లాడటంలో చాలా పెద్ద ఎక్స్పర్ట్ వాడు. మరి ఒకే ఒక నెలలో ఓన్లీ 1 monthలో వాడు కంపెనీలో నెంబర్ 1 ఎంప్లాయ్ అయిపోయాడు. పాప మా ఓనర్ అతనితో చాలా స్నేహంగా ఉంటూ వాడిని నమ్మేశాడు. మొత్తానికి అవార్డు కూడా ఇచ్చేశాడు. వాడు ఒక్క అమ్మాయి విషయంలో తప్పు చేసినప్పుడు చాలా జాగ్రత్తలు కూడా చెప్పాడు. అయినా కూడా తర్వాత ఆ అబ్బాయి సడన్గా ఒకరోజు మాయమైపోయాడు. వాడెక్కడికి వెళ్ళాడో అసలు ఎవ్వరికీ తెలియదు. ఆ తర్వాత రైడింగ్ అని చెప్పేసి పోలీసు వాళ్ళందరూ ఆఫీస్ లోపలికి వచ్చేసారు. అప్పుడు వరకు బాస్ దాచుకున్న రహస్యాలన్నీ కూడా పోలీసులకు తెలిసిపోయాయి. పాపం ఆ ఓనర్ అప్పుడు పోలీసుల దగ్గర నుంచి తప్పించుకున్నాడు, కానీ మళ్ళీ దొరికిపోయాడు. అవునా? ఈ స్టోరీలో తప్పెవరిదో మీరే చెప్పండి. అసలు ఆయన ఇంతసేపు చెప్పిన దాంట్లో ఒక్క ముక్క అర్థం కాలేదురా. నాకేం అర్థం కాలేదన్నా. మాయమైన వాడే మిమ్మల్ని ఇరికించారు సార్. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. అతనే సరే కథలో విలను కదా. అదే వాడే అసలు విలన్. ఆ ఓనర్ సంపాదించుకున్నంతా పోలీసులు తీసుకెళ్ళిపోయారు. ఇక మిగిలింది అతని భార్య తీసుకెళ్ళిపోయింది. వినడానికే చాలా బాధగా ఉంది సార్. ఇంత జరిగాక కూడా ఆ ఓనర్ని వాడు ముందు పెట్టుకొని వాడు చాలా పెద్ద డ్రామాలు ఆడేస్తున్నాడు. నువ్వు చేసేది కరెక్ట్గా లేదు సార్. మీరు నా మీద ఎందుకు కోపడుతున్నారు? ఓకే 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 ఈ కథలో ఆ అమాయకుడైన ఓనర్ నేనే అనుకో, సరేనా? నన్ను మోసం చేసిన వాడు నా కళ్ళకు దొరికితే నేనేం చేయాలి నువ్వే చెప్పు. సార్ నాకు అర్థమైంది సార్. మీరు కూడా ఎలాగైనా అతని కంపెనీలో జాయిన్ అయ్యి ఆయన మోసం చేసేయండి. ఏమంటారా? అరే నోరు మూయండి. సరే సరే నువ్వే చెప్పు, నన్నేం చేయమంటావు? మీరు అతని చేతిలో కాళ్ళు విరగొట్టండి సార్. కరెక్టే కదా? వాడిని నేను చంపేస్తే ఎలా ఉంటుందంటావు? చంపాలా ఏంటి? సంవత్సరాల తరబడి కష్టపడి సంపాదించిన డబ్బులు, ఆస్తి, పెళ్ళం, బ్యాంక్ బ్యాలెన్స్ అన్ని వాడి వల్ల నాశనం అయిపోయి తెలుసా నీకు? ఇంత జరిగాక నువ్వే చెప్పు. సరే కానీ చంపడం... మీరు డబ్బు కోసం ఏదైనా పని చేస్తా అని చెప్పారు కదా, నేను డబ్బు ఇస్తా వాడిని వేసేస్తారా? సార్ మీకు వేరే ఎవరు దొరకలేదా? వీళ్ళు చాలా డేంజర్ మనుషులు. అంత చీప్గా తీసే మాకు. సార్ సార్ మీరు అతని ఫోటో మాత్రం చూపించేయండి. రే పిచ్చోడా, ఇదొక కథరా. కథ అయితే ఫోటో ఉంటుంది కదా. సార్ ఫోటో ఉందా? సార్ సార్ పోలీసులతో చేతులు కలిపి అమాయకున్నాను నా కంపెనీలో ఎంటర్ అయ్యి నన్నే నాశనం చేయడానికి ఎంత ధైర్యం రా నీకు? మీకు విషయం చెప్పనా సార్? నాకు వీడే అని ముందు తెలుసుంటే మీరు ఈ కథ అంతా చెప్పి టైం వేస్ట్ చేసుకునేవాళ్ళు కాదు. నేను గుర్తుపట్టలే అనుకున్నావురా పిచ్చినాయాలా? నేను వీడికి అసలే తెలియనట్టు అమాయకంగా సార్ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? పేరా చంద్రశేఖర్ అనేవాడు ఏ పని చేసి పైకి వచ్చేసాడు తెలుసారా నీకు? మా ఊరు MGS బస్ స్టాండ్ లో సార్ 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 ఈ నూనెలో మాయ లేదు, మర్మం లేదు, నంబర్ 1 నూనె సార్ అని చెప్పి ఆయుర్వేదిక మూలికలను వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడి నుంచో తీసుకొని వచ్చారు. వాటిని బాగా కాచి ఉడపోసి ఉప్పి నంబర్ 1 క్వాలిటీ నూనె అని చెప్పి అందరికి అమ్మేసావని రా. నువ్వు పెద్ద పోటుగాళ్ళలో వచ్చి నా వ్యాపారం చెడదొప్పావు. అబ్బో క్లింటోనికా అనే కంపెనీ స్టార్ట్ చేసి 4 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడుతూ సూటు బూటు వేసుకొని స్టైల్ గా ఉండే నన్ను కాస్త పాత చంద్రశేఖర్ లో మార్చేసావు కదరా. అబ్బో ఇప్పుడు కూడా ఏమైపోలేదురా. పోలీసులు జైలు నాకేం కొత్త కాదు. ఇంతకు ముందు వెళ్ళాను, కావాలంటే మళ్ళీ వెళ్తాను.
కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చంద్రశేఖర్ అనే పేరును పూర్తిగా మార్చేసి ఇంకో 30 సంవత్సరాలు దర్జాగా వ్యాపారం చేసుకోగలను. కానీ నిన్ను మాత్రం జన్మలో మర్చిపోరా. పోనీలే పాపం అని చెప్పి నా బిజినెస్ లో నేను జాయిన్ చేసుకుంటే స్వాతి మొత్తంలో కమల్ హాసన్ మాదిరి నటించావు కదరా. ఏంట్రా చేసేరా అన్ని సార్ అని చెప్పాడా వినపడలేదా? అనేసేయండి రా. శివన్న ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం. ఏంటి అన్న మీరేం మాట్లాడుతున్నారన్నా? ఇలాంటి పనులు మేము చేయలేమన్నా. ఏంటి మీరెవరిని చంపలేరా? మీరే కదరా చెప్పారు మేము ముగ్గురిని చంపామని. ఒక పని కోసం 4 అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది కదన్నా. లేకపోతే డబ్బులు ఎలా వస్తాయన్నా? రే పనికిరాని వెదవల్లారా. రే నా పరువు తీయకండి రా. సార్ వాడిని చమ్మని ఆర్డర్ వేశాడు. చూడండి బాబు, ఒక్కసారి ట్రై చేయండి. మీకు నచ్చితే కంటిన్యూ చేయండి. ఒకసారి ట్రై చేయాలి కదా, అప్పుడే కదా మీ స్టామినా తెలిసేది. ఇప్పుడు కోడిని కూడా చంపలేదన్నా, కానీ కోడిని తింటానన్నా. అంత దానికి ఏంట్రా మీ డిస్కషన్? మీరు ఇలాగే మాట్లాడుతుంటే పోలీసులు వచ్చేస్తారు. అన్నా, మేము ముగ్గురం ఏం డిసైడ్ చేసామంటే ఒక మనిషిని ముగ్గురం కలిసి చంపకూడదండి సార్. నేను కష్టపడి సంపాదించిన ఆస్తిని, డబ్బుని, పిల్లల్ని అన్ని పోగొట్టవి వదలమంటావా చెప్పు సార్. వాడికి ఇప్పుడే ఎక్కడ శిక్ష పడుతుంది. రే మీరు దొంగతనం చేసిన పోలీస్ గారిని ఇవ్వండి రా.